మళ్ళీ వీళ్ళు ఇంకా ఏమి ఇన్స్ట్రక్షన్స్ తెచ్చారో నాకు తెలియదు. నా మీద కేసులు పెట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లే. ఏంటంటే ఈ తలకాయ నొప్పి ఎంతకి నెలకు 15 రోజులకు మేము రావడము, హౌస్ అరెస్ట్ అనడం, దారిలో నిలబడి అరెస్ట్ చేయడం, ఇవన్నీ ఇంటికి ఆ ప్రొవాగ్రేడ్ ఆర్డర్స్ అన్ని మేము ఒబే చేయాలా. ఎస్పీతో డీజీపీ ఆర్డర్ కాదు మేము చేయాల్సింది, జేసీ ప్రొవాగ్రేడ్ ఆర్డర్స్ ఒబే చేయాలా. దానికోసం అడుగుతాండా నేను. పోలీసులు ఏమని చెప్తున్నారు సార్, ఎందుకు అడ్డుకున్నారంటే మిమ్మల్ని? లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తున్నారు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనే దానికి కూడా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఉండేటువంటి ఫోర్స్ లేకపోతే బయట నుండి తెప్పించుకోమనే ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అది కూడా బేఖాతరు చేయాలి. నేనైతే ఒకటి ఏం చెప్తున్నా అంటే, మీరందరూ డిపార్ట్మెంట్ అంతా నేను ఒకనే వస్తా, ప్రవాగ్ రెడ్డిని అడుగుతా, ఆయన్ని అడుగుతా. నాయన నేను ఎప్పుడు రావాలో తాడిపత్రికి మీరే చెప్పండి. పోలీస్ అధికారులు కూడా నిర్వీర్యం అయిపోయినారు. ఇక్కడ పోలీస్ అనే వ్యవస్థ మా మీద తప్ప జూలం చూపించేదానికి కానీ, అక్రమ కేసులు పెట్టేదానికి కానీ మీరు ఏది చెప్తే అది జరిగే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. అందువల్ల నిన్నే అడుగుతాండా, నువ్వు ఏదో చెప్పునైనా ఆ ఎస్పీకో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి అధికారులకు నన్ను ఎప్పుడు పంపిస్తావని చెప్పేది. ఆయన్ని అడుగుదామని చెప్తాను కూడా వీళ్ళు తీసుకుపోయే పరిస్థితి కనరాదు. గతంలో చేసిన మీరు ఏం చేశారో అవే రిపీట్ అవుతానని చెప్పి టీడీపీ వాళ్ళు కానీ ఆరోపిస్తున్న పరిస్థితి. గతంలో మీరు కూడా ఇలాగే వ్యవహరించారని. నేను గతంలో ఈ విధంగా వ్యవహరించింటే వాళ్ళకి మున్సిపాలిటీ వచ్చేది కాదు. మా లీడరే చెప్తాడు, పోలీస్ అధికారులతో నేనే హౌస్ అరెస్ట్ చేయమని మున్సిపల్ ఎలక్షన్ జరిపిన. నేను ఎప్పుడు కూడా జేసీ ప్రవాగ్ రెడ్డి ఇంటికి వచ్చి పోతానే, కాన్ఫరెన్స్లో తిరుగుతానే, ఎప్పుడు నేను అడ్డపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ రోజు నేను కూడా ఇతను మాత్రం ఆలోచన చేసి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ రోజు అక్కడుండే కాన్ఫరెన్స్లో ఫ్యాక్షన్ ఎక్కువ ఉన్నది, గతంలో అక్కడ ఉండేటువంటి క్రైమ్ ఎక్కువ ఉన్నది. కాబట్టి ఆ వ్యవస్థలన్నీ ఉండకూడదనే శాంతియుతంగా నేను అక్కడ జరిపినా తప్ప ఎప్పుడు కూడా నేను జేసీ కుటుంబం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, ఈరోజు పోలీస్ వ్యవస్థ చేస్తున్న వ్యవస్థ కానీ గతంలో లేదు. మీరు నేను చెప్పేది కాదు కానీ ఆ గతంలో చేసిన అధికారులు కానీ గతంలో మీరు పబ్లిక్ వాయిస్ అడగండి. మీరు మహిళల పైన అడిగే ఎవరైతే ఉందో పెద్ద ఎత్తున కార్యకర్తల పైన కూడా కేసు పెట్టించిన పరిస్థితి ఉంది మీ వైసీపీ హయాంలోనే అని చెప్పి చెప్తున్న పరిస్థితి. నేనైతే ఎవరి మీద కేసులు పెట్టిలే. ఆడుండే కౌన్సిలర్లు దినం మీకు ప్రెస్ మీట్ వింటా అంటారు. వాళ్ళు మహిళలో లేకపోతే దేవతలో నాకు తెలుదు. ఆ విధంగా ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఏదేదో చేసింటారు, చేసి ఆపడము లేకపోతే కొట్టడము. ఆ విధంగా చట్టం తన పని తను చేసి ఉంటుంది. సార్, హైకోర్టు ధిక్కరణ మీద ఇప్పటికే పిటిషన్ వేశారు, హైకోర్టు ఆదేశాలు తెలుతున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అడ్డుకున్నారు కదా పోలీసు. మళ్ళీ నేను హైకోర్టుకు పోతాను. నేను అంతకన్నా నేను మించిన కాదు కానీ నేను కూడా కోర్టుకు పోతాను. వాళ్ళకు భద్రత కూడా కల్పించమని హైకోర్టు ఆదేశాల్లో ఉన్నాయి కదా, మళ్ళీ వాళ్ళ పోలీసులు భద్రత కల్పించలేమని చెప్తున్నారు. అంటే చెప్తాను కదా, జేసీ ప్రవాగ్ రెడ్డి ఆర్డర్లే ఇవన్నీ. ఎస్పీతో డీజీపీతో ఆర్డర్స్ కాదు. జేసీ ప్రవాగ్ రెడ్డి ఏది శాసించితే అది జరుగుతుంది. ఇంటికి ఒక్కడే వచ్చిన పోలీసులతో నువ్వు రా, నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసులు అనొద్దు. నీకేమిచ్చింది ఇవ్వద్దా, ఏమొచ్చింది నీకు ఇవ్వద్దా. 9 గంటలకు వచ్చి పోలీసులు ఎందుకంటే పొద్దు రానిలే అని మేము వచ్చినా ఇళ్ళలో ఉంటే కూడా పట్టకపోయారు. మళ్ళీ పోతే మళ్ళీ వస్తుంది. మేము ఎప్పుడు దాచిపెట్టుకోలేదు ఈ మాదిరి. ఇంకా గొప్పలు చెప్తారు ఎవరంటే, నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి తీసుకెమ్ముకుంటాడు రా రోంత ఇది వచ్చింది. నీ గురించి పిజోరో జీపు, ఇప్పుడు మర్సిడీస్ ఉంది, ఆడి ఉంది, BMW ఉంది. నేను కూర్చునేది కూడా రాదులే. ఉన్నా మొదటే ఉండాల. అందుకే ఊరు పోలీసుల మీద ఏమి అవును గుంపు చేస్తారు. కష్టపడిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ఉంటారు. దానికి కోర్టు ఏం చేస్తుంది? మరి కోర్టు ఏం చేసింది చెప్పు. ఈ పొద్దు ఎవరి మీద రాస్తావు? ధిక్కరించినారని పోలీసుల మీద పెట్టు. మన పోతేవి కదా, నిన్ను దంతారు నన్ను దంతారు. ఎట్లా ఊరుకుంటారు తాడిపోతుంది జనము. నాకంటే ఆ సత్వ కూడా లేదు, వేసే సత్వ. అంత పిల్లలు బాగున్నారు, విడిచిపెట్టరు. ముందు నీ ఇల్లు కథ చూసుకో, మున్సిపాలిటీలో కట్టినావు. ఎందుకు ఊరికే నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఏమంటాడు, ఇప్పుడు డ్రాయర్ వేసుకుంటాను, అప్పుడు డ్రాయర్ వేసుకోవాలి అంతే. నేను అప్పుడు ఉన్నట్లుంటే ఒప్పుకోరప్ప. అప్పుడు ఫ్రాక్షన్ అందరూ చేసినారు. కొందరు అసలు 40,000 50,000 గుద్దుకునే రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒప్పుకోరు నాయనా. మానుకో, హాయిగా ఉండు. ఉండు, నేను బహిష్కరించలే. అది కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానట్లుంది. పోయి కోర్టుకు పోయి బహిష్కరించాలా నిన్నని. నీ కొడుకు అయితే ఆడపిల్లలు STB వాళ్ళు కొడతాడా? నమస్కారమే. ఒప్పుకోరు నాన్న.
నువ్వు ఎన్ని కోర్టు ఆర్డర్లు తెచ్చినా ఒప్పుకోరు. చూడు ఇదే పెడతారు రేపు, ముందుకు ఇవే పెడతారు రేపు. సుప్రీంకోర్టు కూడా పోయి వచ్చినారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయి వచ్చినారు, హ్యూమన్ రైట్స్ కి పోయి వచ్చినారు, బెంచ్ కి పోయి వచ్చినారు. నువ్వు పోతా ఉండవు, అంతేగాని పొద్దున్న హాయిగా ఉండి ఇంట్లో ఆ కౌంట్ గుంట్లో చూసుకో, అది కూడా ఎప్పుడో దాన్ని